చినుకులు రాలుతున్నాయి. లోపల కొన్నేరు ఉంటుంది, సూపర్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ధరం కాదు దాని ముందర. ఏమో కనబడతాయి వర్షం పడేటి వద్దే. నంది దగ్గర నుంచి చూసే కానొస్తాడంట స్వామి. నంది శిఖరం గైస్. రైడ్స్ కూడా ఉన్నాయి గైస్. గుడికి అనేది వెళ్తారు. భయం మాకు. ఈరోజు అయితే డేటు. ఇప్పుడైతే దర్శనానికి అనేది వెళ్తున్నాను. ఇది మా రూమ్ అయితే బాగానే ఇచ్చారు, పెద్దదే. రూమ్ చూడండి. అయితే దర్శనం అయితే గుడికి అనేది వెళ్తాం మేము. గుడికి అయితే వీళ్ళు అయితే సెలవు అలో లేదంటున్నారు, లాకర్లో పెట్టాలంటున్నారు. ఆడైతే మాకు కూడా అంతగా తెలీదు, అందుకనేసి సెల్ అనేది ఈడే పెట్టేసి వెళ్తున్నాం. ఆడి వినాక చెప్తా, సెల్ తీసుకోవచ్చో తీసుకోకూడదో చెప్తా నేను. ఓకే గైస్, అయితే మేము బయటకు అనేది వెళ్తున్నాం. అంటే గుడికి పోయిచ్చాం. గుడికి అయితే సెల్లులు అయితే అలా లేదు. నేను తీసుకుంది ఇది అసలు సెల్లులు తీసుకోవాలని. సెల్లులు అసలు అలో లేదు, బయట చెకింగ్ చేస్తున్నారు. సెల్లులు బయట పెట్టరమ్మంటున్నారు. సెల్ అయితే మీరు తీసుకోవాలి. ఇప్పుడైతే మేము అంతా చెక్అవుట్ చేయలే, లోపల ఉంది. ఇప్పుడైతే పాతల గంగ కాడికి, డ్యామ్ కాడికి అనేది వెళ్తాం. చూద్దాం పాతల గంగ అది అంతా పోయేద్దాం మనం. అయితే ఇదైతే నేను దొంగతా. ఇదైతే ఎక్కడుందంటే మా ఊళ్ళో. రూమ్స్ అయితే ఎక్కడున్నాయంటే ఇక్కడికి వస్తే బస్ స్టాండ్ అంటే చెప్తారు ఎవరైనా. బస్ స్టాండ్ కాడి నుంచి వచ్చి సైడ్ వచ్చి రైట్ తిరిగి సైడ్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఇంకా రోన్సం దగ్గరలోనే ఇది అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే రెడ్డిగారి సత్రం అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఉండి ఎవరైనా చెప్తారు. రూమ్ అయితే బాగానే ఉంది. మనకైతే 1500 కట్టించుకున్నారు. మళ్ళీ ఒకటి అది ఇస్తారు, అది ఇస్తే మళ్ళీ 700 రిటర్న్ ఇస్తారంట. ఇట్లా రూమ్ ఇస్తే బాగానే ఉన్నాయి. అంటే 700కి వచ్చింది అనుకో. మనమైతే ఇప్పుడైతే వెళ్దాం. చూడండి, ఈ బుద్ధి తిరిగింది అయితే చూడండి. మనం అయితే 260 లేదు. ఓకే, అడిగినాక మీకైతే వీడియో తీస్తాం. హాయ్ గైస్, ఇక్కడైతే మనం పార్కింగ్ చేసేసాము. మనమైతే ఇప్పుడైతే పాతాల గంగా కాడికి అనేది వెళ్దాం. వాడు వస్తే వాని కోసం ఉన్నాం. ఇప్పుడైతే బైక్ అయితే పార్కింగ్ చేసాం గుడి దగ్గర. పాతాల గంగా కాడికి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, కిందకి అయితే వెళ్ళాలి మనం. చూస్తుండే వ్యూ అయితే బాగుంది గైస్. స్టెప్స్ ఉన్నాయి, కిందకి అయితే వెళ్ళాలంట. మా వాళ్ళైతే అయ్యారు. ఆరామో నేను బాగుందరా. చూడండి గైస్, అదైతే డ్యాము. చూడండి గైస్, మొత్తంగా అయిపోలే స్టెప్స్, కానీ అక్కడైతే డ్యామ్ ఉంది. అయితే ఆ డ్యామ్ కాడికి అనేది కూడా వెళ్దాం మనం. ఇప్పుడైతే కిందికి వెళ్ళేసి పాతాల గంగ అంటారు దీన్ని. చూద్దాం మనం కిందికి. డ్యామ్ అయితే ఆడండి. చూడండి గైస్, ఆడైతే డ్యామ్ ఉంది. ఆల్మోస్ట్ కిందికి అనేది వచ్చేసాం మనం. అక్కడ అయితే బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి గైస్, బోట్ రైడ్స్. దీన్నే పాతాల గంగ అంటారు. ఇక్కడైతే చాలా మంది మునిగేసి గుడికి అనేది వెళ్తారు. ఇక్కడ చాలా మంది అనేది మునిగేసి వెళ్తారు. ఆడైతే డ్యామ్ ఉంది. ఇక్కడైతే మొత్తం కిందగా వెళ్తాం. నీళ్ళు అయితే చాలా తగ్గినాయి, అసలు నీళ్ళు లేవు.
చూస్తే మీకు అర్థమైపోతుంది. జీవనదిలో 15 నిమిషాల పాటు అండి రావాలి సార్. శ్రీ గంగా భవాని బోట్ స్పీకర్ అండి. బోట్ ఇప్పుడైతే ఇక్కడ అంతా అయిపోయింది గైస్, చూసేసాము. ఇప్పుడు అనేది మనం పైకి వెళ్ళేసి గ్యాస్ పైకి వినాక బైక్ ఆడి వినాక వీడియో చూసాం. పైకి వచ్చేసాం. ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తాము రూమ్. ఇప్పుడైతే కదులుదాం మనం. ఇప్పుడు డైరెక్ట్ మహానందికే వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడైతే బండి ట్రిప్ 0 వేద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ నుంచి అక్కడికి 8 కిలోమీటర్లు ఉందో చూద్దాం. శ్రీశైలం నుంచి మహానందికి అనేది వెళ్దాం ఇప్పుడు. ఓకే గైస్, 0 వేద్దాం ట్రిప్. 2 వేస్తాయి ఇప్పుడు. జీరో అయింది. 2లో 1లో అయితే ఉందట్టే. ఇప్పుడైతే మనం చూద్దాం పెట్రోల్ అయితే చూద్దాం. మహానంది డైరెక్ట్ నంది శిఖరం గైస్. మనం నుంచి చూస్తే ఆడి నుంచి లింగం తీసుకొని రావచ్చంట. అయితే పైకి వెళ్దాం మనం, చూద్దాం. అన్ని దగ్గర నుంచి చూసే కానొస్తాడంట స్వామి. నా బ్యాగ్ ఇడ పెడతాం మంది. ఏమో కనబడతాయి ఇది బాగా. నువ్వు రాగా ఇప్పుడైతే మనం అనేది స్టార్ట్ అయినాం. మనం అనేది ఇది సీదా అనేది మహానందికి అనేది వెళ్దాం. ఇప్పుడు సీదా మహానందే, ఏడ ఆగేది ఉండదు, ఏముండదు. ఇప్పుడు అనేది డైరెక్ట్ మహానందికి పోయి ఆడంతా చూసుకొని ఆడ ఏమేమి ఉన్నాయి చూపిస్తా. నాకు తెలిసి మా అమ్మ అది చెప్పినది విధానం ఏంటంటే, చెప్తాంటే అది మనం చూడాలా అనిపిస్తుంది అంట. ఇప్పుడు అనేది మనకు పోయి చూద్దాం, ఎట్టుండా చూద్దాం. మనకు మా అమ్మ ఏంది చెప్పిందంటే, మీరు డైరెక్ట్ పోయి చూడాల్సిందే, మొబైల్ అయితే చూడలేరు. ఎందుకంటే అంత బాగుంటుందంట, అక్కడ అంత బాగుంటుందంట గైస్. ఇప్పుడు అనేది మనం అక్కడికి పోతే కానీ శివుడు కానీ అక్కడైతే సూపర్ ఉంటాడంట. ఇప్పుడు మనం అనేది డైరెక్ట్ మహానందికి అనేది వెళ్దాం. అది అనేది ఇప్పుడు నంద్యాల దగ్గర ఉంటుంది, నంద్యాల కాడ ఉంటుంది. అది నంద్యాలకు పోయి మనం నంద్యాలకు పోయి ఇప్పుడు అనేది పోదాం డైరెక్ట్ అడిగి. ఓకే గైస్, ఇప్పుడు అనేది మనకు అనేది ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతా ఇదంతా అడివే, ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు అసలు. ఏమన్నా అయితే అడిగేవాడు దిక్కే ఉన్నాడు తెలుసా ఇక్కడ అయితే. ఇప్పుడు అయితే మనం అనేది సిగ్నల్ ఉండదు. మీరు వచ్చేది అయితే ముందే వాటర్ బాటిల్ తెచ్చుకొని అంటే ఆగి పోయే వాళ్ళు ఉంటారు కదా. ఇది మేమంటే నాన్ స్టాప్ అంగా కుట్టడమే, అక్కడికి ఆగేదే ఉండదు. ఇక్కడైతే మేమైతే పోవడమే సీదా. మీకు అడుగు వినాక చూపిస్తా టుడే అనేది. ఓకే గైస్, ఇప్పుడు అనేది మనం మహానంది కాడికి వినాక నేను వీడియో అనేది ఆన్ చేస్తాను గైస్. ఇప్పుడైతే మనం అనేది వచ్చేసాం గైస్, ఇక్కడికి మహానందికి అనేది వచ్చేసాము. ఇప్పుడు చూడండి నంది అదో చూడండి. ఇప్పుడు అనేది మనం గుడి లోపలికి అనేది వెళ్దాం.
ఓకే గైస్, ఇది అనేది గుడి. ఇది మనం అనేది లోపలికి అనేది వెళ్దాం. చూడండి గైస్, మనకైతే శివుడు వాళ్ళు ఉన్నారు. ఇదైతే గుడి గైస్. మనం అనేది లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఇవన్నీ బయట పెట్టాలా, బ్యాగు అంతా లాకర్ రూమ్లో పెట్టాలా. చూడండి గైస్, బాగుంది గైస్. ఇదైతే బిస్కెట్ అయింది గైస్. ఏంటంటే మనకు గుడిలోకి అనేది మొబైల్ అనేది అల్లో లేదు ఇప్పుడైతే. ఓకే గైస్, మొబైల్ అనేది అల్లో లేదు. మీకంటే నేనైతే చూపిలేను లోపల. అయితే వెళ్ళండి గైస్. మీరైతే లోపల కోనేరులు ఉంటాయి, ఒకటి కాదు 3 ఉంటాయి. ఓకే గైస్, స్టార్టింగ్ 2 ఉంటాయి కోనేరులు. అది అయితే పోవాకండి. మన కొంగారోత్సవం లోపలికి అనేది వెళ్తే కోనేరు అద్భుతం గైస్. మీరు స్విమ్మింగ్ పూల్ కూడా తరగా దాని ముందర అయితే నేను చెప్తాను. అయిపోయి బయటకు అనేది వెళ్తాను గైస్. మీరైతే ఇక్కడికి వచ్చే ఖచ్చితంగా లోపలికి వచ్చి దర్శనం చేసుకొని పోండి గైస్. లోపల అయితే కోనేరులు ఉంటాయి. ఇక్కడికి వచ్చే మీరైతే దర్శనం చేసుకొని పోండి గైస్. మహానంది అయితే లోపలికి వచ్చేనా కోనేరులు ఉంటాయి. 3 కోనేరులు ఉంటాయి. బయటనే 2 ఉంటాయి. బయట 2 ఉంటే బయట ఇల్లు ఆడకండి. లోపల కోనేరు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపరు. స్విమ్మింగ్ పూల్ కూడా ధరం కాదు దాని ముందర. అటుంటాయి ఫ్రెష్ నీళ్ళు. మీరు చూసే ఆశ్చర్యపోతారు. నీళ్ళు అట్టున్నాయి, మళ్ళీ ఉన్నాయి నీళ్ళు. అయితే మీరైతే ఖచ్చితంగా వచ్చినప్పుడు లోపలికి పోయి స్నానం చేసి ఇలా అడిగి దర్శనం చేసుకొని ఇంకా లోపలికి పోతే అంతా మొక్కున్నాక ఆవు కింద నుంచి పొమ్మంటారు. ఇంకా అదైతే సూపరు. ఇప్పుడైతే బాగుంటుంది. మహానందికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని పోండి గుడికి వచ్చి. ఓకే గైస్, చెప్తాను. ఇంటికి ఇప్పుడైతే కదులుతారామంగా. ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి కదులుతున్నాం గైస్. మాకు ఈడు వచ్చాకే శ్రీశైలం వచ్చాకే మాకు శ్రీశైలం నుంచి ఎంత అయిందో చూడండి. 177. శ్రీశైలం నుంచి వీడికి కరెక్ట్ 177 చూడండి. ఇప్పుడైతే చినుకులు రాలుతున్నాయి. ఇప్పుడు వర్షం పడేటి వెళ్తే ఇప్పుడైతే ఇంటికి పోయినాక పెట్రోల్ ఎంత అయింది, ఎంత తిరిగాం టోటల్ చూపిస్తాం. చలో రైట్ అవుతాం మనం. ఇప్పుడైతే మనం అనేది స్టార్ట్ అయినాం గైస్. ఇప్పుడు అనేది మనం ఏడ ఆగేది ఉండదు. మనం అనేది డైరెక్ట్ హౌస్కి ఇప్పుడు అనేది మన ఇంటికి అనేది వెళ్తాం. డైరెక్ట్ ఆగేది ఉండదు. వర్షం అయితే పడుతుంది గైస్. వర్షం రైడ్ వాళ్ళు ఉంటుంది గైస్. మీరు వర్షం రైడ్ అయితే కామెంట్ చేయండి గైస్. వర్షం రైడ్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి. నా ఇంటికిలా వాడైతే ఆడని ఆపమంటాడు. ఈ వర్షం రైడ్లో ఆడరా ఆపేదని నేను, వాడు ఆపమని నేను ఆపనని ఇద్దరం రోజే పట్టేగా. వాడు ఆపు అని నేను ఆపనరా. పోవడమే. మనం ఆడ తగ్గేదే ఉండదు. వర్షం రైడ్ అయితే సూపర్ ఉంటుంది గైస్. నాకైతే ఇష్టం, చాలా ఇష్టం నాకైతే వర్షం రైడు. అందుకనేది ఆపని చెప్పా. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చాక చూడండి గైస్. వర్షం పడుతుంది. ఇక్కడ అనేది గేట్ పడింది. ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏమో. మనం అయితే వస్తుంది అనుకుంటా. ట్రైన్ అయితే మనకు వచ్చేసింది గైస్. ఇప్పుడు ట్రైన్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్ అయితే అయిపోతే ఇంకా మనం వెళ్ళడం, ఇంకా స్టాప్ చేసేయడం విన్నదు. ఎందుకంటే వర్షం పడుతుంది. ఎందుకంటే నేను సోలో రైడ్ రాలే. సోలో రైడ్ అయినా వచ్చింటే నేను వర్షం పడినా నేను ఆగటనే కాదు. నాతో పాటు 2 బైకులు వచ్చాయి. వాళ్ళు అనేది ఆగుతారు గైస్. ఎందుకంటే నేను ఒక్కని పోగలుగుతా. వాళ్ళు అనేది టైంలో ఉంది కాబట్టి. ఓకే, నేనేం చేసా, వాళ్ళు అనేది చిన్నగా రమ్మనేసి నేను నా వెనకాల వాడు ఇద్దరం అనేది కొట్టేసాం. మేము అనేది నైట్ అయింది గైస్. మేము చాలా నైట్ అయింది. వర్షం పడింది కాబట్టి చాలా స్లో అనేది వచ్చేసాం మేము. నైట్ అయితే చాలా అయింది. వాళ్ళు అనేది ఇంకా నాకన్నా బ్యాక్ సైడే ఉన్నారు. ఇంకా 20 కిలోమీటర్స్ ఇంకా బ్యాక్ సైడే ఉన్నారు. నేను అనేది ముందు ఉన్నా 20 కిలోమీటర్స్. అనేది మన హౌస్ అనేది వెళ్తాం. హౌస్కి పోయినాక నేను అయితే ఇంటికి అనేది వచ్చేసాం. మనం మైలేజ్ మీటర్ ఎంత దిగా మొత్తం అయితే చెప్తాను నీకు.
అయితే నేను మార్నింగ్ అనేది చెప్తా మీకు దగ్గర. హాయ్ గైస్, ఇప్పుడైతే మన బండి ఎంత తిరిగిందో పోయి చలికి చూద్దాం. చూడండి 525.5. మనం ఆడ నుంచి శ్రీశైలం నుంచి 0 చేసాం కదా, చూడండి 261.7. మనం పట్టించిన దాంట్లో ఇంకా 2 పాయింట్స్ ఉంది. మళ్ళీ వచ్చా మనం ఒక 700 పట్టించాం. హాయ్ గైస్, ఇప్పుడు అనేది మనం పెట్రోల్ ఎంత వచ్చింది మైలేజ్ చూద్దాం. మనం అనేది శ్రీశైలంకి వెళ్ళాం కదా, శ్రీశైలం నేను ఎంత పట్టించా పెట్రోలు అదంతా వీడియో లాంగ్ అయింది కాబట్టి నేను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా గైస్. ఈ వీడియో చాలా లాంగ్ అయింది, ఎవరు చూడలేరు, అందుకనేసి నెక్స్ట్ వీడియో పెడతా. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్.